అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. క్లిక్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి. మా కడప వాళ్ళకి ఈ ఫుడ్ లేకపోతే అసలు ఏ పండుగ వచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా, ఇంటికి బంధువులు వచ్చినా, సండే వచ్చినా సరే ప్రతిరోజు ఆ ఫుడ్ ఉంటేనే డిన్నర్ కంప్లీట్ అవుతుంది. అంత స్పెషల్ అన్నమాట ఆ భోజనం మాకు. సో ఏంటి ఆ భోజనం అనుకుంటున్నారా? రెడీ చూపిద్దాం. ఒక బాల్ పెట్టుకున్నాను. ఒక 2 గంటలు ఆయిల్ వేస్తానండి. ఈ అన్నానికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత అన్నంత అంటారు కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ ఎంత టేస్ట్ ఉంటుందో మాటల్లో చెప్పలేదు. చాలా రోజుల కిందట మన సబ్స్క్రైబర్ అడిగారు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు అసలు వీలు పడలేదు. కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమి అనుకోవద్దు. కానీ లేటుగా వస్తానేమో, కానీ పర్ఫెక్ట్గా చేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆయిల్ వేయగానే చెక్క, లవంగం, ఇలాచీ వేసాను. ఎక్కువ మసాలా లేకుండా అలాగే టేస్టీగా చేసుకోవడం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసేసి బాగా సన్నగా కట్ చేశానండి. ఉల్లిపాయ చాలా ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది కూరలో. ఆనియన్ అనేది బాగా ఎర్రగా రోస్ట్ అవ్వాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. మాత్రం అయితే సరిపోతుందండి. పచ్చడి కరివేపాకు అలాగే టమోటా ముక్కలు, ఒక 2 టమోటాలు చిన్నగా కట్ చేసి వేసాను. రోస్ట్గా ఎగాలండి, అడుగంటకుండా కలబెట్టుకుంటూనే ఉండాలి. మసాలా ఎంత మంచిగా ఎగితే అన్నం అంత రుచిగా ఉంటుంది. ఒక అర చెంచా అల్లం కూడా వేసానండి. అల్లం వేసాక ఇంకా అడుగంటకుండా కలబెట్టుకుంటూనే ఉండాలి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. అడుగంటకుండా చక్కగా కలబెట్టుకుంటూ ఉండాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం జంపుగా ఉంటాయి కదా అని. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఒక కప్పుకి 1.25 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కంప్లీట్గా వేసామంటే అన్నం మెత్తగా వస్తుంది, అంత టేస్ట్ ఉండదు. 1.25 కప్పు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత బాగా వేగుతుందండి, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మసాలా అంతా వేగిందండి. ఇప్పుడు వచ్చి వాటర్ తీసుకోవాలి. 1 కప్పు ఫుల్లుగా, 1 కప్పు 1/4 కప్పు ఇలా యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ సేమ్ అండి. 1 కప్పు వచ్చేసి ఫుల్లుగా పోసేసుకోవాలి. 1 కప్పు వచ్చేసి 1/4 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్. ఎంత బాగా ఉన్నప్పటికీ అన్నంలోనే సాల్ట్ వేయకపోతే ఆ టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకోండి. వేసాక మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకుందాం. బాగా బాయిల్ అయ్యేదాకా అలాగే వదిలేద్దాం. వాటర్ అనేది బియ్యాన్ని అసలు నానబెట్టుకుంటుంది. నానబెట్టామంటే బియ్యం విరిగిపోయి మంచిగా ఉండవు. మనం ఎసురు కాగేలోపు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని క్లీన్ చేసి ఉంచుకుందాము. వాటర్ అంతా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇగో మంచిగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని వేసేసి ఒకసారి కలబెట్టేద్దాం. ఎక్కువ కలబెట్టకూడదండి. ఇప్పుడు బాగా మంచిగా కలబెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. మంచిగా ఉడికిపోతుంది. అన్నం బాగా ఉడికిందండి. ఇలాంటప్పుడు ఒక్కసారి ఇలా చూడండి, మంచి కలర్తో ఉడికింది కదా. ఇప్పుడు డ్రై ఫ్లేమ్లో ఉంది కదా గ్యాసు. ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టేసుకుందాం. మంచిగా అయింది కాబట్టి సిమ్లో పెట్టామంటే మంచిగా కుక్ అయ్యి బాగా మెతుకు కొట్టుకోకుండా చాలా బాగా అవుతుందండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేస్తాను. ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తామంటే వేడిగా మన కలర్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు వదిలేసామంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. కలర్ఫుల్గా వేడిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక 2 నిమిషాలు, ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇలా ఉన్న పాత్రలు ఏం చేస్తాయంటే ఫ్రెండ్స్, చిన్న టిప్స్ చెప్తాను. ఇలా చిన్న పాత్రలో మనం ఇద్దరికి అట్లా చేసుకునేటప్పుడు మాడిపోతుంది. నిమ్మ పీల్చుకోకుండా
హీట్కి మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చపాతీ చేసుకుంటే ఇలాంటి పెన్నాల మీద ఇలా పెట్టేస్తామంటే మంచిగా హీట్కంతా మంచిగా కుక్ అయ్యి అన్నం పొలితిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా చిన్న పాత్రలో చేసినప్పుడు ఈ ట్రిప్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. హీటుకు ఈ కిందున్న చెగకు ఎక్కడ మాడకుండా అన్నం మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఎవరికైనా ఈ ట్రిప్ అవసరమైతే ఫాలో అవ్వండి. వేడివేడిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్తో అండ్ టేస్టీ అన్నం రెడీ అయిపోయింది. ఒక్కసారి అన్నం చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఎంత బాగా పొలితిగా అయిపోయిందో. ఇంకా ఈ నిమ్మంతా పీల్చుకునేసరికి ఫ్రెష్గా చాలా బాగుంటుంది. కూరలకు కానీ అలాగే పెరుగు పచ్చట్లకు కానీ గోంగూరల పప్పులకు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.